హలో హాయ్ అండి. ఈరోజు అయితే మనం స్క్వేర్ రూట్ని ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పి అయితే నేర్చుకుందాం అనమాట. సింపుల్ ట్రిక్ చెప్తాను, 2 సెకండ్స్లో అయిపోతుంది. సో చూద్దాం పదండి. చూడండి, ప్రతి స్క్వేర్కి ఎండింగ్లో ఏమేమి డిజిట్స్ వస్తున్నాయి? 0 కానీ, 1 కానీ, 4 కానీ, 5 కానీ, 6 కానీ, 9 కానీ. సో అవే రిపీట్ అవుతాయి అనమాట. సో అవే రిపీట్ అవుతాయి కాబట్టి ఒక ఈజీ ట్రిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు 0 వచ్చిందనుకో, దాని లాస్ట్ డిజిట్ ఈ 0నే వస్తుంది. 1 వస్తే 1 కానీ, 9 కానీ, 4 వస్తే 2 8, 5 వస్తే 5, 6 వస్తే 6 4, 9 వస్తే 3 7. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఎలా అంటే, ఇప్పుడు 1 ఉంది, 1 + 9 యాడ్ చేస్తే 10, 2 + 8 10, 5కి ఇంకో 5 ఉంది అనుకుందాం, సో 10, 6 + 4 10, 3 + 7 10. సో ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట మనకి. అదే పదండి ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఈ స్క్వేర్ రూట్లో లాస్ట్ డిజిట్ 4, స్క్వేర్ కాబట్టి 2 క్యాన్సిల్ చేసేసాము. 4 ఎండింగ్ వచ్చే డిజిట్స్ 2 8. ఇక్కడ మనకి 23 ఉంది. దానికన్నా తక్కువ ఉన్న స్క్వేర్ ఏంటి? 4. దాన్ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఎంత వస్తుంది? 20 వస్తుంది. సో మనకి 23 ఉంది. ఆ 23 20 కన్నా బిగ్ కాబట్టి, సో ఆ 4 బిగ్ నెంబర్ దగ్గర వేసుకుంటాం. సో అది బిగ్ కాబట్టి ఆ నెంబర్ తీసుకుంటాం. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 5 డిజిట్స్ ఉన్నది, స్క్వేర్ కాబట్టి 2 క్యాన్సిల్, మళ్ళీ ఎండింగ్ 4 కాబట్టి 2 8. ఈ 249 అనేది 15 స్క్వేర్కి దగ్గరగా ఉంది. సో 15 నెక్స్ట్ నెంబర్ ఏంటి? 16. 15 16 ఎంత? 240. ఈ 240 చిన్నది, 249 పెద్దది కదా. సో 158 దీని స్క్వేర్ అనమాట. కొన్ని మీరు ట్రై చేసి చూడండి, వస్తుందా లేదని మీకు అర్థమవుతుంది. సో చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇలాంటి వీడియోస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసేయండి. నేను సింపుల్గా ఎలా చేయాలి అని అయితే వీడియో తీస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.